హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో ఆ, సార్ సుమలత గారు ఉన్నారా? లేరండి, చెప్పండి ఎవరు కావాలి? సార్ మ్యామ్ ఇక్కడ బ్యాంకులో మనీ తీసుకున్నారు, పే చేయట్లేదు. ఏ మనీ అమ్మా? ఏమని? ఐసిఐసిఐ బ్యాంక్ సార్. నేను ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ క్రెడిట్ ఇంతకు కార్డ్ ముందే తీసుకున్నారు కదా. ఇప్పుడు దాకా నేను చెప్పినా, నేను ఇంతకు ముందే సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. మీరు అప్డేట్ తీసుకోకుండా కాల్ చేయదు. అనవసరంగా ఎవరు తింటారు గుడ్డు? అనవసరంగా తిట్లు తింటారు ఎవరు మీరు. తింటారు? నేనే తిడతాను మీరు మిమ్మల్ని, గుడ్డు తింటారా? నేనే తిడతా. ఎందుకు తిడతారు? అరే మళ్ళీ ఎందుకు దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు నాది? ముందే ఇగో చెప్తున్నా నేను. నీ పేరేం చెప్పు, నీ పేరు చెప్పు. ప్రియా. నిజమైన పేరు చెప్పు, ఫేక్ పేర్లు చెప్పకు. నాకు తెలుసు నీ పేరు శ్రీ. నిజమైన పేరు ప్రియానే అయ్యా. మీ అమ్మకి అయ్యా ఫోన్ వచ్చి నువ్వు. ఎందుకు అట్లా అంటున్నావు? మీ అమ్మ అని మేడం అను. మేడం అంటానికి రాదా నీకు? సరే మీ అమ్మగారికి ఇవ్వండి సార్, మీ అమ్మగారికి ఇవ్వండి. మా అమ్మగారికి ఇవ్వాలంటే నీకు 3 నెలలు ఆగాలి. 3 నెలలు ఆగాలి. సరే మనీ పే చేయండి. 3 నెలలు ఏంది, సంవత్సరం కూడా ఆగుతాం. మనీ పే చేయండి. సెటిల్మెంట్ చేపిస్తా. చెప్పు అమౌంట్ ఎంత సెటిల్మెంట్ చేపిస్తావు? సెటిల్మెంట్ చేపిస్తా. ఏంది సెటిల్మెంట్ చేపిస్తాను. చెప్పు, చేపిస్తావా సెటిల్మెంట్? ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది చెప్పు. హలో ఆ, సార్ ఇది 2 lakhs ఏమి ఉంది సార్? 2 lakhs. ప్రిన్సిపల్ ఎంత ఉంది? సార్ ప్రిన్సిపల్ మీకు తెలుసా? ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను మీకు. ఫస్ట్ మీరు వినండి మంచిగా, సరేనా? చెప్పండి. ఐసిఐసిఐ తెలుసా మీకు? ఎస్కలేషన్ పెడితే మీ ఏజెన్సీ పైన, మీ టెలికాలర్ మీద ఎంత పెద్ద పెనాల్టీ వేస్తుంది తెలుసా మీకు? ఐసిఐసిఐ చాలా స్ట్రిక్ట్ తీసుకుంటది, వేరే బ్యాంకులు తీసుకోరు. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి చాలా సీరియస్ గా తీసుకుంటారు. అన్ని బ్యాంక్స్ ఒకటే రూల్స్ నాకు తెలుసమ్మా. ఓ మా తల్లి, నాకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు, సరేనా? మీరు ఇట్లా మాట్లాడదు. మీరు కస్టమర్ తోటి పైసలు కట్టాలి ఏమైనా జోబ్ దగ్గర ఇచ్చారు పైసలు? అరే కడతాం భయ్. నేను ఆల్రెడీ పొద్దున మీ శివకుమార్ అని. ఒక నిమిషం అమ్మా. నీ పేరు? నీ పేరు? నీ పేరు? నీ పేరు ఎందుకు సార్? నా పేరు ఏం పని? నా పేరు చెప్పేమన్నా తీసుకున్నారా? మళ్ళీ నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు మరి? ఎందుకంటే అరే అరే నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు? నీ పేరు పెట్టి నేను తీసుకోలేదు కదా, నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వేమన్నా నాకు ఇస్తే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు నాతోటి. సార్ లహరి సార్. ఒక మాట చెప్పాలనా? నీకన్నా ఎక్కువ మాటలు వస్తాయి నాకు మాట్లాడని పోతే. సార్ ఎక్కువ మాటలు వస్తాయి. అవును, చాలా వస్తాయి సార్. మేమేమంటే మిమ్మల్ని తిట్టామా? నేను ఒక మాట చెప్పాలనా? నేను ఎందుకు కోపం వచ్చింది తెలుసు నాకు? నేను ఏరో కాల్ ఉన్నా, కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు, నేను కట్ చేస్తున్నా, అయినా కాల్ చేస్తున్నాను. మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేయనా? నేను మీ ఏజెన్సీతోనైనా, మీ మేనేజర్తోనైనా, మీతోనేనా? నాకేమైనా భయమా? 2 లక్షల కోసం ఏమైనా ఇల్లు కాల్ చేసి పోతున్నా? కాదమ్మా తల్లి, ఒక మాట. అరే నేను ఏ రకాల్లో లక్షల మీద బిజినెస్ మాట్లాడుతున్నా, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నాకు ఎట్లుంటది? ఇప్పుడు మీ వల్ల నా 10 లక్షల రూపాయలు లాస్ అయింది. ఇప్పుడు నాకు మీరు ఇస్తారా ఏమన్నా? నేను ఆల్రెడీ కట్ చేస్తున్నా. మీరు మళ్ళా తర్వాత కాల్ చేయొచ్చు కదా. ఓ అంత ఓపిక ఉండదా మీకు? ఎవడాడు మీ మీద ప్రెషర్ పెట్టేది? కాదు మీ మేనేజర్. కాదమ్మా, మీ మేనేజర్ ఎవరో నాకు నేను మాట్లాడతా. అంత ప్రెషర్ ఎందుకు ఇచ్చింది మీకు? మంత్ ఎండింగ్ అని ప్రెషర్ పెట్టిండా? ఏంది? ఎవడు మీ టీమ్ లీడర్ వాళ్ళు? మీ టీమ్ లీడర్ అనగా మేనేజర్ మీరు. అయ్యో నాకు చెప్పకు. బ్యాంక్ నుంచి కాల్ వస్తే 1600 నంబర్ దగ్గర కాల్ వస్తుంది. నాకు తెలీదా? 1600 నెంబర్ నుంచి కాల్ వస్తుంది. కస్టమర్ కేర్ సార్, బ్యాంక్ కాదు సార్. ఒక విషయం తెలుసా? ఒక మాట చెప్తా, నాకు చెప్పొద్దు ఇవన్నీ. ఇవన్నీ నాకు చెప్పొద్దు. సెటిల్మెంట్ అయినో అవన్నీ కాదు. ఓ అమ్మా ఐసిఐసిఐ అమ్మా, నువ్వు సెటిల్మెంట్ చేయించుకుంటే సెటిల్మెంట్ చెప్పి, లేకపోతే రైట్ ఆఫ్ తర్వాత నేను చేపిస్తా. ఆర్టీపీ మెన్షన్ చేసాయి. 3 ఇట్లా ఏదో ఒకటి. ఏం చేస్తావు చెప్పు? సెటిల్మెంట్ చేపిస్తావా? ఆర్టీపీ మెన్షన్ చేస్తావా?
లేకుంటే మరి 6 నెలల తర్వాత ఫోన్ చేస్తావా? పిఎన్సిఆర్ఎన్ఆర్ అన్ని మీకు తెలుసు సార్, పేమెంట్ చేయడం తెలియదు మేడం మీకు. మిమ్మల్ని ఎట్లా బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకేమన్నా కావాలా? కాదు, సెటిల్మెంట్ చెప్పిస్తారా? సెటిల్మెంట్ చెప్పమంటారా? చెప్పండి. నేను అప్పటి నుంచి మళ్ళీ పిచ్చి కుక్కలకి ఎందుకు అరుస్తున్నా మళ్ళీ సెటిల్మెంట్ అని? సార్ కూల్ గా మాట్లాడండి సార్, కూల్ మేడం గా మీ మాట్లాడండి. బీపీ లేపుతున్నారు నన్ను తెలుసా, కోపం తెప్పిస్తున్నారు నాకు. సార్, నేను ఇప్పుడు చిన్నగానే మాట్లాడుతున్నాను. ఆ పిల్ల ఆమె ఎవరు? ఆమె డిఆర్ఏ చేయకుండా కూర్చున్నాడా రెస్పెక్ట్ ఇవ్వండి సార్. పిల్ల ఏంటి అక్కడ? ఆ పిల్ల ఆమె డిఆర్ఏ చేయకుండా కూర్చున్నారు. అసలు డిఆర్ఏ ట్రైనింగ్ ఇవ్వాలి అమ్మకి. డిఆర్ఏ చేసిందా, డిగ్రీ చేసిందా, అవంతా మీకు ఎందుకు సార్? ఎందుక నేను ఎందుకంటే అమ్మాయి పాపం అనవసరంగా ఆమె ఉద్యోగం ఒక్క పోతుంది, నిమిషం సార్. వచ్చే ఇన్సెంటివ్స్ కూడా రావు ఆమెకి, శాలరీ హోల్డ్ అయిపోతుంది. ఎందుకంటే సరేనా? సార్ 1 minute సార్, సెటిల్మెంట్ అమౌంట్ చెప్తున్నా. బకెట్ 4 ఉంది కదా ఇప్పుడు నా అకౌంట్. మాట్లాడండి. చెప్పండి సార్. బకెట్ 4 ఉంది కదా అకౌంట్ ఇప్పుడు. బకెట్ 4 లోనే ఉంది. తెలుసు. 1,44,000 వస్తుంది. లేదు 45,000-50,000 అయితే చెప్పండి, చేపిచ్చేస్తాను నేను. ఎన్ని బకెట్స్ లో ఏ బకెట్ లో ఉందో తెలిసినప్పుడు వాళ్ళు ఏవేవి ఇస్తారు కూడా తెలిసే ఉండాలి. నాకు అన్ని తెలుసు అమ్మ తల్లి, మీతోనే అయితే చేపియండి, లేకుంటే నెక్స్ట్ మంత్ చేపిస్తా నేను. ఇయర్ ఎండింగ్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఎండింగ్ ఉంటుంది, అన్నీ చేస్తామ్మా. సరేనా? నేను ఎప్పుడు చేపియాలా? నాకు అన్ని తెలుసు అమ్మా తల్లి, నాకు అన్ని తెలుసు ఎలా చేపియాలా. 1,44,000 కి సెటిల్మెంట్ వస్తుంది ఫైనల్ గా నేను చెప్తున్నా 50,000 52,000 కి ఖతం చేసేయండి, లేకుంటే రైట్ ఆఫ్ లో చేయించుకుంటా. సరే, ఇప్పుడు మీకు ఎంత పాసిబుల్ అవుతుంది పే చేయడానికి? పాసిబుల్ కాదు, నాకు లెటర్ కావాలా. 52,000. లెటర్ వస్తుంది. 52,000 52. 52,000 ఎస్, కలెక్టబుల్ అమౌంట్. ఇవ్వండి మీ సర్వేలో, ఇవ్వండి మీ సర్వేలో. హలో సార్ చెప్పండి. మీ ఫీమేల్ ఎంప్లాయీలు అసలు ఏంది అట్లా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఆ పైసలు కట్టాలా, ఎప్పుడు కడతావు అంటే వితౌట్ డిఆర్ఏ కూర్చోబెడతారా ఏజెన్సీలో ఆడ? నేను ఒక మాట చెప్తాను, నేను వేరే కాల్ ఉన్నాను, కంటిన్యూస్ గా కాల్ చేస్తాను, 10-15 కాల్ చేసింది ఒక్క నిమిషంలోనే. నేను కాల్ కట్ చేస్తూనే ఉన్నాను. అంత కామన్ సెన్స్ ఉండదా అండి వాళ్ళకి? నేను టోటల్ కాల్ కూడా రికార్డ్ చేసుకుంటున్నా నేను. మళ్ళీ తర్వాత కాల్ చేయొచ్చు కదా, ఒక 5 minutes 10 minutes తర్వాత మళ్ళీ కాల్ చేయొచ్చు కదా. ఓకే ఓకే సార్. మీ ఐసిఐసిఐ తెలుసా, ఎస్కలేషన్ పెడితే ఎంత పెద్ద పెనాల్టీ పడుతుంది తెలుసా మీకు? ఐసిఐసిఐకి ఎస్కలేషన్ పెడితే ఎంత పెద్ద పెనాల్టీ పడుతుంది తెలుసా మీకు? వితౌట్ డిఆర్ఏ మీరు కూర్చోబెడుతున్నారా? మీ డిజిగ్నేషన్ చెప్పండి. మీ డిజిగ్నేషన్? నేను మేనేజర్. మీ మేనేజరా? మీ ఎంప్లాయ్ ఐడి చెప్పండి నాకు. ఎంప్లాయ్ ఐడి, మీ మెయిల్ ఐడి చెప్పండి నాకు ఫస్ట్. సార్ ఇప్పుడు పాయింట్ పేమెంట్ గురించి మాట్లాడు. నేను పాయింట్ మీకు విషయం చెప్పాలండి, పాయింట్ కాదాడా అసలు మీ వాళ్ళకి ఫీమేల్ ఎంప్లాయీకి కామన్ సెన్స్ లేదు. ఫస్ట్ కామన్ సెన్స్ నేర్పియండి. సరే ఓకే, వదిలేసండి. నేను మాట్లాడుతున్నాను కదా పేమెంట్ గురించి. మీ పేరు? నా పేరు మనోజ్ కుమార్. మనోజ్ కుమారా? సెటిల్మెంట్ ఎంత లేకపోతే నాకు చెప్పండి, నేను చెప్తున్నాను 52,000 ఇస్తాను, 1 time సెటిల్మెంట్ OTS. ఒకవేళ సెటిల్మెంట్ లో 52,000 కడతారా? బకెట్ 4 ఉంది. నేను ఒక మాట చెప్తాను, బకెట్ 4 ఉంది నాకు తెలుసు. బకెట్ 4 లో వేవర్ రాదు, రైట్ ఆఫ్ లో చేయించుకుంటా. మీరు ఆర్టీపీ మెన్షన్ చేస్తారంటే ఆర్టీపీ మెన్షన్ చేసేయండి. అప్పుడు దాకా సార్ అకౌంట్ ఓడ్లో పెట్టుకోర్రి, లేకుంటే మీరు ఒక పని ఫ్లో చేసేయండి. మీ దగ్గరనే నేను సెటిల్మెంట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. నెక్స్ట్ ఏజెన్సీలో చేయించుకుంటా. ఓకే ఓకే సార్. ఇంకేమన్నా ఫీల్డింగ్ ఫార్వర్డ్ చేయమంటారా? అయితే మీ ఇష్టం ఏమైనా చేయండి, మీకు చేతనే చేసుకోండి. మీ ఫర్దర్ ప్రాసెస్ ఏమంటే అన్నీ చేయండి, నేను చూసుకుంటా దానికి. ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే డన్. మరి మీరైతే పేమెంట్ చేసుకోలేరు కదా? నేను ఒకటే మాట చెప్పిన, ఇరవై మాటలు చెప్పాను నేను, ఒకటే సింగిల్ మాట. మీరు సెటిల్మెంట్ చేయించుకుంటే సెటిల్మెంట్ చేపియండి 52,000కి, లేదా ఆర్టీపీ మెన్షన్ చేస్తారా ఆర్టీపీ మెన్షన్ చేయండి, లేకుంటే నెక్స్ట్ ఏజెన్సీకి ఫ్లో చేయండి, నేను ఆయనతో డీల్ చేసుకుంటా. అది మీకు చెప్పకూడదా అండి? ఓకేనా? అవన్నీ మీకెందుకు అండి, మీకు అనవసరం కదా ఇది. ఇప్పుడు నా ఎంప్లాయ్ ఐడి అడిగారు కదా సార్. అవును, మీరు ఇయ్యలేదు కదండి, మీరు ఇయ్యలేదు కదా. మీ ఏజెన్సీ పేరు చెప్తారా నాకు? మీ ఏజెన్సీ పేరు చెప్తారా నాకు? మీ ఏజెన్సీ పేరు చెప్తారా? రామ్ సింగ్ సార్. మీ ఏజెన్సీ పేరు చెప్పండి నాకు. ఏజెన్సీ పేరే రామ్ సింగ్ సార్. లొకేషన్ పెట్టండి నాకు, ఇదే నెంబర్కి లొకేషన్ పెట్టండి, లైవ్ లొకేషన్ పెట్టండి. మీరు ఏంటో చెప్తే భాయ్ సాబ్, ఇగో నేను సేమ్ ఫీల్డ్,
మీరు ఎంత మాట్లాడతారో ఆ. మీకన్నా ఎక్కువనే మాట్లాడతాను నేను. ఓకేనా? మాట్లాడండి సార్, పర్లేదు. ఆ. పేమెంట్ గురించి మాట్లాడితే ఏదైనా యూజ్ సింపుల్. ఉంటుంది. అనవసరమైన టాపిక్స్ మాట్లాడితే ఏముంటుంది? నేను అందుకే ఏమంటున్నా, 52,000కి చేస్తారే చెయ్యండి, లేకుంటే 52,000 ఈ జన్మలో రాదు సార్ మీకు. ఈ వదిలేయండి. జన్మలో రాదు. వచ్చే జన్మలో చేసుకుంటా. మీకెందుకు? మీకు ప్రాబ్లం ఏమన్నా ఉందా? అప్పుడు నాకు ఫోన్లు వస్తాయి మరి. నాకు రానియండి. అరే చెయ్యండి ఫోను. నేను వద్దా? హలో 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 సార్, శ్రీనాథ్ గారు మార్నింగ్ సార్. ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నామండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అవును సార్, ఇప్పుడు అదే సార్ పేమెంట్ చేస్తా అన్నారు. ఏమైంది సార్ మళ్ళీ? ఎస్బీఐ నుంచా? అవును సార్, అవును సార్. అవునా? నాకు ఎస్బీఐలో 3 కార్డు ఉంది. 3 కార్డులో ఏ కార్డు మీరు? సార్ 34,000 కాస్ట్ సెటిల్మెంట్ చేస్తున్నారు కదా సార్, 5671. 5671. అవును సార్. అవునా? అయితే దీన్ని నేను నెక్స్ట్ మంత్ చేపిస్తా. సరేనా? సార్ మీరు 2 days అన్నారు, మళ్ళీ సాటర్డే అన్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏంటి సార్? లేదు, యాక్చువల్లీ నేను 2 days లో చేద్దాం అనుకున్నా, కానీ మీరు ఇంటెన్షన్ ఇష్యూగా చేస్తున్నారు నాకు. సార్ మేము చేయడానికి మీరు చేయడానికి డిఫరెన్స్ లేదా? నేను ఏమంటున్నా, నేను చేద్దాం అనుకున్నా, కానీ మీరు ఇంటెన్షన్ ఇష్యూగా చేస్తున్నారు నాకు. అదే సార్, చేయాలనుకుంటే ఇంతసేపు ఎందుకు సార్ మరి? నేను ఏమంటున్నాను, నేను చేద్దాం అనుకుంటున్నా, కానీ మీరు ఇంటెన్షన్ గా చేపిస్తున్నారు నాకు. ఏం చేపించాం సార్ ఇంటెన్షన్ గా? ఏం చేపించాము? మీరు ఏం చేపిస్తున్నారు ఏమో తెలియదు. నిన్న కూడా ఫోన్ చేసినా నువ్వే కదా. సార్ ఒక్కొక్కరు ఒక కాల్ ఇగో మనిషి గుర్తు పెట్టుకోకూడదు చెప్తా. మనిషి సిస్టమ్ జనరేటెడ్ కాల్ తో మాట్లాడితే మనిషి మారుతానేమో అని ఆయన గొంతు మారదు. గుర్తు పెట్టుకో. సరేనా? సరే సార్, ఇప్పుడు మీరు కడతా అన్నం దేనికి? కట్టకుండా మళ్ళీ టైం చెప్పకుండా టైం వేస్ట్ చేయడం దేనికి? సరే, నీకు కడతానా? నెక్స్ట్ మంత్ కడతా. సరేనా? సింపుల్. నెక్స్ట్ మంత్ ఎవరికి కావాలి సార్? ఇష్టం ఉంటే తీసుకో, కష్టం ఉంటే మానేయి. ఇది ఇష్టం ఉంటే తీసుకో, కష్టం ఉంటే మానేయి. ఎందుకు వాడారు సార్ మీరు? కార్డ్ పేమెంట్ ఎందుకు వాడారు సార్? ఎందుకు వాడినా? పైసలు లేవు కాబట్టి వాడినా. సార్ పైసలు లేవు అని వాడినప్పుడు పైసలు కట్టాలి కదా సార్ మరి? నేను కడతా అంటున్నా కదా, నేను కట్టాను అని అంటున్నానా? కట్టమని నేను అనలేదే. ఇప్పుడు నువ్వు కట్టమన్నప్పుడు కట్టడానికి నా దగ్గర ఉండాలి కదా. మీరు అవసరం వచ్చినప్పుడు వాడారు కదా. అరే అవసరంకే వాడినా, నేను కాదంటున్నానా? ఇప్పుడు మీ అవసరానికి వాడుకున్నారు కదా. నీ పేరేంది? మీ అవసరాలకు వాడుకున్నారు కదా. నీ పేరేంది? కట్టండి మరి. బాబు నీ పేరేంది? నా పేరు రాహుల్ సార్. చెప్పండి. రోజు ఒక కొత్త పేర్లు చెప్తావు. నువ్వు నిజంగా చాలా విచిత్రం మనిషివి నువ్వు. అవునా సార్? మరి చాలా విచిత్రం మనిషివి నువ్వు. రోజు కొత్త పేర్లా? నీకు తెలుసా ఒకటి? నీకు తెలుసా ఒకటి చెప్తాను. నువ్వు ఏ లైన్ లో ఉన్నావో ఆ లైన్ లో పిహెచ్డి చేసి కూర్చున్నా నేను. ఓకేనా? నువ్వు ఏ లైన్ అయితే కూర్చున్నావో ఆ లైన్ లో పిహెచ్డి చేసుకున్నా నేను. పిహెచ్డి ఏం లాభం సార్? ఏం లాభం? వాడుకుంటే కట్టకపోతున్నా ఇంకేం లాభం? ఏం లాభం చెప్తున్నా? నెక్స్ట్ మంత్ కడతా. అర్థమవుతుందా మీకు? మీరు చెప్పే అర్థమవుతుందా? అర్థం కాదు. డాక్టరేట్లు చేసి ఏం నువ్వు చెప్పే లాభం? నాకు ఏం అర్థం కావట్లేదు. అరే బాబు, నువ్వు చెప్పే నాకు ఏం అర్థం కావట్లేదు బాబు. అర్థం చెప్పి నాకు. మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు పెద్ద నీతి వద్దులు అది శ్రీరామచంద్రులా మాట్లాడుతున్నారు. ఊరోళ్ళ డబ్బులు వాడుకొని కట్టకుండా కూర్చొని 3 పూట తినేసి కూర్చుంటారు అమ్మ. అది అట్టదా మీకు? బయట డబ్బులే కట్టలేదు. మీరేం సార్ మాట్లాడదు? మీరు చెప్పేది వినేది అదే అప్రాలు బయట ఉన్న వాళ్ళు బయట వాడుకున్న డబ్బులు కట్టలేకపోతున్నారు. మళ్ళీ మీరేదో మాట్లాడుతున్నారు కదా. మీరు ఏదో ఒక రైట్ కార్డ్ నెంబర్ ఎందుకు సార్? మీరు డబ్బులే కట్టలేకపోతున్నారు. మళ్ళీ మీకేం సార్ చెప్పేది? నాకు అర్థం కాదు. సరే ఫోన్ పెట్టి వచ్చే నెల కడతా. సరేనా? బయట వాళ్ళు డబ్బులే కట్టలేకపోతున్నారు మీరు. వచ్చే నెల కడతా. సరేనా? అదే ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా చూసుకుంటాం లేదు. వదిలేస్తారా అయితే సార్ ఇంట్లో వాళ్ళు కూడా అందరినీ? అదే సాకలేదని. వచ్చే నెల కడతా. సరేనా? చెప్పండి సార్. పర్లేదు చెప్పండి. కొత్త పేర్లు పెట్టుకున్న మనిషి రోజు ఎన్ని పేర్లు మారుస్తా వచ్చినాను. ఎస్బీఐ అంటావు. సరే ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నావు నాకు తెలుసు. రోజు కొత్త పేర్లు అంటే కరెక్ట్ పేరు పెట్టలేదా మీ ఇంట్లో వాళ్ళు? ఒరిజినల్ పేరు లేదా నీకు? ఒరిజినల్ అన్నది ఏం లేదా? ఓ బాబు, నీతోనే మాట్లాడేది నేను. హలో, ఉన్నావా పోయినావా? హలో హలో
హలో, సరే కాల్ ఎందుకు చేస్తారు అర్థం కాదు. మాట్లాడడానికి చేత కాబట్టి ఎందుకు కాల్ చేస్తారు? హలో, ఓ ఎస్బీఐ, ఎస్బీఐ, హలో ఎస్బీఐ, ఓ ఎస్బీఐ దత్తపుత్రుడా, హలో, అరే బాబు, ఓ ఎస్బీఐ బాబు, నిన్న ఒక కొత్త పేరు చెప్పినావు, మొన్న ఒక కొత్త పేరు చెప్పినావు, ఫోన్ చేసినప్పుడు కొత్త కొత్త పేర్లు. ఎందుకు నాయనా ఇలాంటి బతుకు? ఒరిజినల్ పేరు చెప్పుకోకుండా బతుకు, ఒరిజినల్ పేరు చెప్పుకొని బతకాల మగోన్లాగా. రోజు కొత్త కొత్త పేర్లు ఏందో ఏం అర్థం కాదు. అలాంటి ప్లేస్ లో పనులు చెయ్యొద్దు, అర్థమైందా? మీరు చెప్పుకోలేరు, మీ పేరు చెప్పుకోలేరు, మీ జీవితం గురించి చెప్పుకోలేరు. ఎందుకో ఏం అర్థం కాదు నాకు. లైన్లో ఉంటే మాట్లాడు, లేదంటే డిస్కనెక్ట్ చేస్తున్నా నేను. లైన్లో ఉంటే మాట్లాడానా? హలో ఎస్బీఐ, హలో హలో, హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఈశ్వరరావు సార్ అని మాట్లాడేది. అవును. నేను ఎస్బీ క్రెడిట్ కార్డ్ తరపు నుంచి కాల్ చేశాను సార్. నా నేమ్ ఆదిత్య. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది సార్. ఎప్పుడు సార్ కడతారు? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంతా సార్? నెక్స్ట్ మంత్ అయిపోతుంది. ఎందుకు సార్? నెక్స్ట్ మంత్ చేస్తాను. అదే సార్, ఎందుకు సార్ నెక్స్ట్ మంత్ కడతారు? ఆల్రెడీ 2 మంత్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా. ఫండ్ ఇష్యూ. ఏంటి సార్? ఫండ్ ఇష్యూ. అరేంజ్ చేసి కట్టవచ్చు కదా సార్. ఫండ్ ఇష్యూ అయితే ఏంటి సార్? ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఏంటి సార్? ఆర్టీపీ మెన్షన్ చేయలేదు సార్. ఎందుకు సార్? అరేంజ్ చేసి కట్టండి సార్ మీరు. ఓకే, నెక్స్ట్ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ చేస్తాను. సరే, నెక్స్ట్ మంత్ టైం లేదు సార్. ఎవరు సార్ టైం ఇస్తారు? మీకు తెలియదా ఆర్టీపీ మెన్షన్ ఏం చేయండి. ఇష్యూ అవుతాయని? లేదు సార్, మీకు ఆర్టీపీ అయితే ఏమి ఇష్యూ అవుతుందని మీకు తెలుసు కదా. హలో, ఏం ఇష్యూ అవుతుంది మీకు తెలుసు కదా సార్. తెలియదు. తెలియదా సార్? ఏంటి సార్ తెలియదు? ఏం ఇష్యూ అవుతుందో. మీకు లీగల్గా మూవ్ అవుతుంది. మీకు సిబిల్ స్కోర్ అనేది లో అవుతాయి. దీని తర్వాత ఏ బ్యాంకులు, ఎస్బీఐలో మాత్రం కాదు, వేరే ఏ బ్యాంకులు మీకు లోన్స్ అనేది ఇవ్వలేదు సార్. నాకు లోన్ వద్దు, ఏ బ్యాంక్ నుంచి లోన్ వద్దు. నా సివిల్ మొత్తం ఇప్పుడు మీకు వద్దు, ఓకే సార్. దీని తర్వాత మీకు ఎమర్జెన్సీతో కూడా ఏమీ ఇవ్వలేదు సార్. ఓకేనా? నెక్స్ట్ మంత్ మీకు టైం అనేది ఇవ్వలేదు. వద్దు. నెక్స్ట్ మంత్ నాకు లాటరీ వస్తుంది, 1 crore లాటరీ వస్తుంది. నాకు వద్దు, మీ లోన్ వద్దు. మీకే వస్తుంది సార్ లాటరీలో. ఎస్బీఐ బ్యాంక్ని అమౌంట్ని వాడేసి కట్టలేదు, మీకు వస్తుందా సార్? అవును. ఏంటి సార్? అవును, లాటరీ వస్తుంది. పని చేస్తున్నారు కదా సార్ డిమార్ట్లో, మీకు అవును. తెలియదా సార్? పేమెంట్ వాడిన అమౌంట్ కట్టాలి అని. తెలియదు. ఏంటి సార్ తెలియదు? పేమెంట్ కట్టాలని. వాడుతున్న మాత్రం తెలుసా సార్? ఇంకా ఇవ్వండి, ఇంకా వాడతా. వాడేసి ఏంటి సార్? ఇంకా ఇవ్వండి, ఇంకా వాడతా అంటున్నా. అదే సార్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని నమ్మి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్బీఐ ఇచ్చిందంటే పేమెంట్ కరెక్ట్గా కట్టాలి కదా. అవును. 1,22,000 వాడేసి ఇలా ఇర్రెగ్యులర్గా మాట్లాడితే ఏంటి సార్ ఇది? అదే ఈశ్వర్ అంటే. ఏంటి? నాకు తీసుకుడు తెలుసు కానీ ఇచ్చుడు తెలియదు నాకు. మిమ్మల్ని కూడా ఎవరు 1 రూపాయి కూడా ఇవ్వలేదు కదా. కరెక్టేనా సార్? నా కుటుంబంలో డబ్బులు తీసుకుని నేర్చుకున్నాం కానీ ఇచ్చుడు నేర్చుకోలేదు. అది మేము చెప్పలేదు సార్. అది మేము చెప్పలేదు సార్. మీ ఇట్లా ఎవరు మిమ్మల్ని వచ్చారని మాకు తెలియదు. ఓకేనా? ఎంతగా ప్రారంభించాము, మేమే కట్టలేదు తెలియక అంటే ఎలా సార్? మీకే తెలియదు. అయ్యో, నా కెపాసిటీ ఉండే నాకు లోన్ వచ్చింది. నీ కెపాసిటీ ఉంటే నువ్వు లోన్ తీసుకో. అవునా సార్? అవునా సార్? దీని తర్వాత మీకు లోన్లు ఇవ్వలేదు, మీరేం తీయవద్దు సార్. ఓకేనా? ఇలాంటి 1,30,000 తీసుకొని కరెక్ట్గా ప్రాపర్గా ఆన్సర్ కూడా చెప్పలేదు. మీకు ఇలా ఏంటి సార్? అంతే. ఏంటి సార్? అంతే అంతే అంతేనా సార్ మీ సిచ్యువేషను? అంతే. అందరినీ మోసం చేసేది సార్. అంతే అంతే, కరెక్ట్. యు ఆర్ రైట్. వాట్ రైట్ సార్? అందరినీ మోసం చేయడానికే రైట్. యు ఆర్ సో క్లెవర్ మ్యాన్. వాట్ సార్? యు ఆర్ సో క్లెవర్. ఎస్ సార్. ఇంగ్లీష్లో మాట్లాడటం మాత్రం మీరు మంచివాడని ఎవరు చెప్పలేదు సార్. ఓకేనా? నా అంత గలీజోడు ఈ ప్రపంచంలో ఏడలేడు.
అది మాకు తెలియదు సార్, ఓకేనా. నేను చెప్తున్నా కదా, నా అంత గలీజోడు ఈ ప్రపంచంలో లేడు. అది మాకు 100 తెలీదు సార్. మంది అది మీరే చెప్పుకున్నారంటే 100 మంది మీరే చెప్పుకున్నారంటే అది మాకు తెలియదు సార్, అదే ఓకేనా. 100 పేమెంట్ మంది వాడారు, ఇంకా కట్టలేదు. ఆర్టీపీ వేసుకోండి, ఏంటి నేను నెక్స్ట్ మంత్ కడతానంటే మీకు డ్యూ అనేది నెక్స్ట్ మంత్ వస్తుంది. 100 మంది గలీజోలు చచ్చిపోతే నేను పుట్టిన తెలుసా అది నీకు? మాకు తెలియదు సార్. అది నేను మీరే చెప్తున్నా కదా, చెప్పుకుంటారంటే మీరే నేను ఆలోచించుకోండి చెప్తున్నా సార్, కదా, ఓకేనా. సిగ్గు ఏంటండి లజ్జ సార్? సీము నెత్రు ఏం లేదు నాకు. అది మేము చెప్పలేదు సార్, ఓకేనా. నేను చెప్తున్నా కదా, నేను ఒక మీకు అది డిఫాల్టర్ని. మాకు తెలియదు సార్. నేను ఒక డిఫాల్టర్ని. ఐ ప్రౌడ్ మై ఓకే సెల్ఫ్, సార్. ఐఎమ్ ఏ డిఫాల్టర్. ఓకే సార్. ఇంగ్లీష్లో చెప్తే మాత్రం అది ఏదైనా వేరే ఏదైనా మీనింగ్ వస్తాయి సార్. నేను ఏమంటున్నా అంటే ఏంటి సార్? ఆర్టీపీ మెన్షన్ చేయి, గుడ్ బాయ్ లాగా. ఆర్టీపీ లాగా కాదు సార్, ఓకేనా. ఓటీపీలే వేస్తాను, మీరు తిరిగి కాల్ కనెక్ట్ అవుతుంది, పేమెంట్ కరెక్ట్గా కట్టుకోండి సార్, ఓకేనా. మీ మీకు పెళ్ళి అయిన తర్వాత కూడా మీ ఎవరన్నా ఉంటే అన్నీ కరెక్ట్గా పంచండి సార్. సరే థ్యాంక్ యూ. సరే, పోతున్నావా?